పద పల్లవి. పదండి. వెళ్ళు. ఏంటలా చూస్తున్నారు? మళ్ళీ గ్లాస్ తీసుకున్నట్టే తీసుకుని కింద పడేద్దామనా? అదేం కుదరదు. నేనే పట్టిస్తాను, తాగండి. ఏం అవసరం లేదు. అవసరం లేదంటే కుదరదు. దీన్ని శోభనం గదిలో పాలు తాగించడం అంటారా? నాకు తెలిసి భూమి మీద ఏ ఇల్లాలు మొగుడి కింద ప్రేమగా పాలు తాగించుండరే. మరి పాలు తాగడం అయిపోయింది. మరి నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? బయటికి పోతే తలుపేసుకోవడమే. ఏంటి? అదే ఏం లేదులే. ఏదైనా సరదాగా మాట్లాడొచ్చు కదా. సిగ్గున్న వాళ్ళతో అయితే మాట్లాడొచ్చు, సిగ్గులేని వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఏంటి అలా చూస్తున్నావు? నీకు సిగ్గులేదు కదా? ఎన్నిసార్లు చీ అన్నా సిగ్గు రాదు కదా. మనిషి అనేవాళ్ళు ఎవరికైనా ఒక్కసారి చెప్తే అర్థం అవుతుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదని 1,00,000 సార్లు చెప్పాను. అయినా నీకు అర్థం కావట్లేదంటే నేను నిన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు. అదేంటండి అలా అంటున్నారు? అదేంటండి అలా అంటున్నారా? ఈ మాట నేను ఏమన్నా ఫస్ట్ టైం చెప్తున్నానా? నువ్వంటే నాకు ఇష్టం లేదని తాళి కట్టి ఇప్పుడు శోభనం గదిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చెప్తున్నానా? లేదే. నేనంటే ఇష్టం అన్నావు, ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానని శపథం చేసావు. అనుకున్న సాధించి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు. ఇది ప్రేమ అంటారా? ఇది వన్ సైడ్ లవ్ అవుతుంది కానీ ప్రేమ ఎందుకు అవుతుంది? ప్రేమ అంటే మనం ఇష్టపడమే కాదు, మనం ఇష్టపడిన వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడాలి. కానీ ఇక్కడ అది లేదు. సో మనిద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు. నా చేతులతో నీ మెడలో తాళి కట్టించుకున్నావు కాబట్టి భార్య అనే హక్కు నీకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ స్థానం అయితే నీకెప్పటికీ రాదు, లేదు. ఇంతకంటే నిన్ను చీ అని ఎలా అనాలో నాకు అర్థం కావట్లేదు. బోనతో కాంపిటీషన్కి వచ్చిన అమ్మాయి ఇంకా బాగా పాడింది. అయితే ఆ అమ్మాయి పాడిన పాట మీరు విన్నారా? వినుంటే గనక అక్కడే అమ్మాయిని పట్టుకొని పట్టుకుని అప్రిషియేట్ చేసేవాణ్ణి. మీరేమన్నా ఎన్నన్నా మీరంటే నాకు ఇష్టం. నేను మిమ్మల్ని మార్చుకుంటాను. అయ్యో ఇదేంటి ఈయన కింద పడుకున్నారు? ఏమండి ఏమండి
ఏంటండి అక్కడ బెడ్ పెట్టుకుని కింద పడుకున్నారేంటి? ఆ, ఆ బెడ్ మీద బండ పడుకుంటే ఈ బండ మీద నేను పడుకున్నాను. అయినా రాత్రి గురకేంటే మరీ అంత ఎక్కువగా వచ్చిందండి? అంత అంతు లేనంత. సారీ అండి, నిన్నంతా ఆ పనులు ఈ పనులు చేసి ఒళ్ళంతా టైర్డ్ అయిపోవడం వల్ల వచ్చుంటుంది. మరి ఇలాగే రేపు కూడా వస్తే? వస్తే అంటే రేపేంటి, ఎల్లుండి కూడా రావచ్చు. ఆ తర్వాత ఏముంది, మెల్లగా మీకే అలవాటైపోతుంది. అంతేగాని గురక మాత్రం ఆగదంటావు. అది నా చేతుల్లో లేదు కదండి. సరే, మీరు కాసేపు బెడ్ మీద రిలాక్స్ అవ్వండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏయ్! ఎవరైనా గది నుంచి బయటికి వెళ్తే తల దువ్వుకొని వెళ్తారు, నువ్వేంటి తల చెరుపుకొని వెళ్తున్నావు? అదా, శోభనం గది నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్ళాలండి. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఈ లెక్కేంటి?